మీకు 600cc ఎంత మీకు ఒక 240 వెళ్తుందేమో పీక్ 6th gear వేసాక దిస్ థింగ్ విల్ గో 240 in 3rd gear and you still have 3 gears left. అంటే ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ పవర్ యూఆర్ గెటింగ్ ఇన్ 1000cc. అండ్ మన దగ్గర 120 వెళ్ళే రోడ్స్ లేవు. ఇంకా 200 300 అంటే ఇంకా నథింగ్, ఇంపాసిబుల్ అది. మేబీ మీరు ఈ బైక్స్ ఏంటంటే ఇప్పుడు ఒక 500cc కేటగిరీ ఒక 100 meters లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 స్పీడ్ కొడుతుందంటే దిస్ బైక్ కెన్ గో 170 స్పీడ్. సో సేమ్ డిస్టెన్స్ లో యుల్ బీ ఇన్ మోర్ స్పీడ్ బికాస్ ఆఫ్ ద యాక్సిలరేషన్. అంతే, దాని అర్థం నేను ఏదో 200 కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళట్లేదు మనం. ఎందుకంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. 500cc మీరు ఎప్పుడైనా కానీ 200 స్పీడ్ కొడుతున్నారంటే మీరు చాలా సేపు కంటిన్యూ చేస్తే అది 200 దగ్గర టచ్ అవుతుంది. బట్ ఇవాళ కాదు, మీరు లిటరలీ మీరు ఒక 500cc లో 80 స్పీడ్కి వెళ్ళే లోపల దిస్ థింగ్ విల్ బీ ఇన్ 200. సో ఆ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ కవర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సపోజ్ కర్వ్ అవుతుంది కదా, మీరు ఒక 500cc అంటే కొంచెం ముందుకెళ్ళి బ్రేక్ వేసుకొని కర్వ్ తీసుకోవచ్చు. దీనికంటే ఐ గెస్ కొంచెం బ్యాక్ నుంచి బ్రేక్ చేసుకుంటే మీరు అక్కడ కర్వ్ తీసుకోవడం అనుకుంటుంది. ఓన్లీ బికాస్ దీనికి ABS లేదు. సో హై స్పీడ్స్ లో మీరు కొంచెం అటు ఇటు మరీ ఎక్కువ ప్రెస్ చేశారంటే టైర్ స్లైట్ గా స్లిప్ అయినా కూడా మొత్తానికే స్లిప్ అయిపోతుంది అనమాట. సో ఇట్స్ బెటర్ బ్రేకింగ్ డిస్టెన్స్ దీన్ని చాలా దూరం ఉండడమే బెటర్. ఇంకొకటి ఏంటంటే ఇఫ్ యూఆర్ ఇన్ 200 or 250 స్పీడ్స్ మీరు అక్కడ కార్ ని చూసి బ్రేక్ అయ్యాలో వద్దని ఆలోచించే గ్యాప్ లో మీరు ఆ కార్ దగ్గర ఉంటారు. సో ఇట్స్ బెటర్, బీ సేఫ్. ఎప్పుడు పుట్ యువర్ ఐజ్ ఆన్ రోడ్ ఇఫ్ యూఆర్ రైడింగ్ ఎనీ సూపర్ బైక్ ఆర్ ఎనీ బైక్. లెట్ ఇట్ బి సూపర్ బైక్ అని కదా, ఏ బైక్ అయినా కానీ పుట్ యువర్ ఐజ్ ఆన్ రోడ్. క్యాలిక్యులేటెడ్ గా చూడండి, ప్రతిదీ క్యాలిక్యులేట్ చేయండి. ఇట్స్ యువర్ లైఫ్ యూఆర్ క్యాలిక్యులేటింగ్. సో చాలా జాగ్రత్తగా చూసి క్యాలిక్యులేట్ చేసి మెజర్ చేసి బీ ఆన్ థ్రాటిల్ అండ్ బ్రేక్స్.